నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అత్తెలుడి తనిఖీవెళ్లే రోడ్లో గల సంతాన గోపాల స్వామి ఆలయంలో ఈ నెల 24న స్వామివారి కళ్యాణం జరుగుతుందని వంశ పారంపర్య ధర్మకర్త లింగంపల్లి పాండురంగారావు తెలిపారు. ఎడ్లపల్లి అయ్యప్ప స్వామి దంపతులిచ్చే ఆలర్చకుడు వాడపల్లి సత్యనారాయణాచార్యులు వల్లి వెంకటేష్ సూర్యతేజ ఆధ్వర్యంలో కళ్యాణం జరుగుతుందని తెలిపారు. కళ్యాణం అనంతరం అన్న సమారాధన, లలిత విష్ణు సహస్రనామల పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం పట్టణంలో పలు ప్రైవేట్ స్కూళ్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ని బలపరుస్తూ గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి ఓట్లు వేయమని బొలిశెట్టి రాజేష్ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని ప్రాధాన్యత ఓటు ఇచ్చి వేయాల్సిందిగా ఉపాధ్యాయులను కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు మనకు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ గౌరవ అధ్యక్షుడు అడబాల నారాయణమూర్తి, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, మైలవరపు రాజన్ ప్రసాద్, పాలూరు వెంకటేశ్వరరావు, చిన్న వెంకటరామయ్య, జిల్లా కార్యదర్శి మద్దల మణికుమార్, జిల్లా కార్యదర్శి ఎడ్డపాటి రాజు, అడబాల మురళి, గట్టిం నాని, చిన్ని, మధుశ్రీ, అనిల్, కళ్యాణి, ఎర్రంశెట్టి శ్రీనివాస్, మద్దల నరసింహ, బీజేపీ పార్టీ పట్టణాధ్యక్షుడు దుబ్బా శ్రీను, తెలుగుదేశం పార్టీ నాయకులు లీలా తదితరులు పాల్గొన్నారు. పోడూరు మండలం జిన్నూరులో నర్సాపురం ప్రధాన పట్టకాలపై తలపెట్టిన వంతెన నిర్మాణ పనులు అప్రోచ్ రహదారి నోచుకోలేక అసంపూర్తిగా నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో రూపాయి పని గాని, అరబస్తా సిమెంట్ పని గాని నోచుకోలేదు. దీంతో గ్రామస్తులు అవస్థలు అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన నియోజకవర్గ పరిధిలోని ఈ వంతెన నిర్మాణం పూర్తి చేసి ప్రజల రాకపోకలకు ఉపయోగించుకునేలాగా మంత్రి రామానాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా జనవరుల శాఖ నుంచి అత్యవసర పనిగా 2 కోట్ల నిధులు తీసుకువచ్చారు. దీంతో పనుల్లో కదలిక వచ్చింది. త్వరలో దీనికి మోక్షం కలగబోతుందని ఈ గ్రామస్తులతో పాటు అనుసంధానమైన పలు గ్రామస్తులు మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున జున్నూరు గ్రామంలో జున్నూరు బ్రిడ్జి ఎంతో కాలంగా 5 సంవత్సరాలు పెండింగ్లో ఉండిపోయింది. దాని వేళ మరి మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు గతంలో గవర్నమెంట్ వచ్చిన 10-15 రోజుల్లోనే వెళ్ళి జున్నూరు అభివృద్ధి పనుల కోసం 35 పనులు చేయమని ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదటి ప్రాధాన్య క్రమంగానే బ్రిడ్జ్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి ప్రాధాన్య క్రమంలో బ్రిడ్జిని కంప్లీట్ చేయమని ఆయన కృతనిశ్చయం తీసుకుని ఈ రోజున ఎస్సీ గారిని ఈఈ గారిని పంపిస్తే తప్పనిసరిగా త్వరితగతిన పూర్తి చేస్తామని ఎస్సీ గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే తితిమా వర్కులు ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ వర్కులు, వాటర్ వర్క్స్ కానీ రోడ్ వర్క్స్ కానీ వాటిని కూడా ప్రాధాన్యత క్రమంలో నేను పూర్తి చేస్తానని మంత్రి గారు మరి ప్రత్యేకంగా మా నాయకులందరికీ హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీల భాగంలోనే ఈ రోజున ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి చాలా కాలం అయినప్పటికీ ఈ అప్రోచ్లు 2 కోట్ల రూపాయల చిల్లరతోటి ప్రత్యేక నిధులు విడుదల చేసి ఈ త్వరితగతిని ఇది నిర్మించడానికి పూర్తి చేయడానికి సంకల్పించినందుకు మరి మంత్రివర్యులకి మా తెలుగుదేశం పార్టీ తరఫున నాయకుల తరఫున ప్రత్యేకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోనల్ రైల్వే యూజర్స్ కన్జర్వేటివ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన కోల రామూర్తిని బీజేపీ శ్రేణులు సత్కరించారు. కాలమండలం పెదవరంలో బుధవారం బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామూర్తి మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు, నాయకుడుకు సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. బీజేపీ కాలమండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో పానకాల కృష్ణాంజనేయరావు, సుంకర కాశీ విశ్వేశ్వరరావు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, అల్లూరి సాయిలచ్చిరాజు, కొనకంచి సూర్యనారాయణమూర్తి, నాగమణి, కట్టెడి కనకదుర్గ, కొనిశెట్టి సురేష్, కొటికలపూడి సర్వేశ్వరరావు, యాత వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా దినం. మాకు అత్యంత ఆప్తులు, సోదర సమానులు కోర రామూర్తి గారికి సికింద్రాబాద్ జోన్ ZRUS పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఈరోజు మా కాలమండలం కార్యకర్తలు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, నా మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఆయనకి ఘన సత్కారం చేసుకున్నాం. ఇలాంటి పదవులు ఎన్నో ఆయన చేయాలని, అలాగే మాకు కన్వీనర్గా ఉండి ఒక ఆప్తుడిగా, ఓ మిత్రుడిగా మా వెనటే ఉండి మాకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు చేస్తున్నారు ఆయన. అలాగే మాకు సాయిరాజు గారు, నాగమణి గారు మేము పిలవగానే ఈ సన్మానానికి వచ్చి మా మండలం మొత్తం వచ్చి మా కార్యదర్శులు ఇంత ఘనంగా జరిగినందుకు రామూర్తి అన్నయ్యకి నమస్కారం చేస్తూ ఈరోజు మన
కాళ్ళ మండల కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కమిటీలో చాలామందికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఈ పదవుల కింద భావించకుండా బాధ్యతగా భావించామన్న పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కృషి చేయాలని, మీ అందరితో పాటు మేము వెన్నంటి ఉంటాం కాబట్టి మనందరం కలిసి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి పాటుపడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు పదవులు తీసుకున్న వాళ్ళే కాకుండా మిగతా సీనియర్ నాయకులందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో అనేక జిల్లా రాష్ట్ర స్థాయి పదవుల్లో మంత్రి గారితో శ్రీనివాసవర్మ గారితో మాట్లాడి, జిల్లా అధ్యక్షుడు శ్రీదేవి గారితో మాట్లాడి మీ అందరికి కూడా పదవులు కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఆ దిశగా కూడా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా కలిసి పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీనివాసవర్మ గారు కల్పించినటువంటి నాకు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్ జెడ్ఆర్యూసీ మెంబర్గా నాకు అవకాశం కల్పించారు. వారు కల్పించినటువంటి బాధ్యతను శాయశక్తులా నేను పూర్తి పనిచేసి వారి యొక్క మన్నలతో పాటు మన ప్రజలందరి యొక్క మన్నలు కూడా పొందడానికి నేను శాయశక్తిలా కృషి చేస్తానని చెప్పి. పాలకొల్లు మండలంలో పాలమూరు చిన్నపాటి గ్రామం సుమారు 1000 మంది వరకు జనాభా కలిగి ఉన్నారు. గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా పథకం ఉన్నప్పటికీ సరైన నిర్వహణ లేక గ్రామస్తులు కలుషిత నీటిని తాగునీటిగా వాడుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాదుడే కనిపించలేదు. దీంతో ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చిన మంత్రి రామానాయుడు దృష్టికి త్రాగునీటితో పాటు పలు సమస్యలను పంచాయతీ సర్పంచ్ పంచదార వెంకటలక్ష్మి నారాయణ స్వామి నాయుడుతో పాటు పెద్దలు తీసుకువెళ్లారు. ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలు తీర్చడంతో పాటు గ్రామాభివృద్ధికి సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేలాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి అవసరాలకు సంబంధించి గ్రామస్తులకు స్వచ్ఛ జలాలు అందేలాగా 80 లక్షల నిధులు మంజూరు చేయించగలిగారు. ఇప్పుడు ఆ పనులు పూర్తయి స్వచ్ఛ జలాలు త్వరలో గ్రామస్తుల దాహతిని తీర్చబోతున్నాయి. సర్పంచ్తో పాటు గ్రామస్తులు మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజస్థాన్ ఉదయపూర్లో 2వ రోజు జాతీయ స్థాయిలో జరిగిన అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని కీలక అంశాలపై చర్చించారు. కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి డికే శివశంకరం, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర జలాల పంపిణీ వివాదాలను చర్చల ద్వారా సానుకూలంగా చర్చించుకొని పరిష్కరించుకుందామని నిర్ణయించారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణమే అమలు జరిపి పేదల సొంత ఇంటికలు నెరవేర్చాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సిపిఐ ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ గురువారం పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఇళ్ల స్థలాల వ్యక్తిగత అర్జీలు తహసీల్దార్ వై దుర్గా కిషోర్ అందజేశారు. ధర్నాను ఉద్దేశించి భీమారావు మాట్లాడుతూ పేదలు సొంత గృహాలు లేక అద్దెలలో నెలకు 5 నుంచి 6,000 రూపాయల అద్దె చెల్లించలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు. త్వరితగతంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మార్చి 15న భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ఇళ్ల స్థలాల వ్యక్తిగత అర్జీలు కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపారు. ప్రతి పేద కుటుంబం ఇంటి స్థలం పొందేంత వరకు పోరాటం నిర్వహిస్తామని అన్నారు. ధర్నాకు ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నెక్కటి జగదాంబ, ప్రధాన కార్యదర్శి క్లే పుష్పకుమారి, సిపిఐ జిల్లా కమిటీ సభ్యుడు సిహెచ్ సుందర్ తదితరులు నాయకత్వం వహించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటల ప్రగతి లక్ష్యాలను ఏజెన్సీ ప్రతిపాదించిన మేరకు లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని, ఆ మేరకు వాటిని మార్చి నాటికి 100% పూర్తి చేయాలని కలెక్టర్ పి ప్రశాంతి ఏజెన్సీలను అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ప్రగతి లక్ష్యాలపై సంబంధిత ఏజెన్సీలు, హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్ అధికారులతో హార్టికల్చర్ క్షేత్రస్థాయి అధికారుల పనితీరుపై సమీక్షించారు. రానున్న ఆగస్టు నాటికి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన పనులు కార్యరూపం దాల్చే విధంగా చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా పర్యాటక కమిటీ సమావేశం కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించగా ఇన్ఛార్జ్ జిల్లా ఫారెస్ట్ అధికారి రవీంద్రధామ, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి వివిధ ఏజెన్సీలను గుర్తించి ప్రత్యేక ప్రతిపాదనతో చర్యలను చేపట్టాల్సి ఉందని అన్నారు. సర్వే సమయంలో ఇంటి వద్ద లేని సిటిజన్ హౌస్ హోల్డ్ డేటా పెండింగ్ లేకుండా ప్రతి శాఖకు చెందిన లబ్ధిదారుల అర్హుల జాబితాను అనుసరించి క్రమబద్ధీకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో మిస్సింగ్ హౌస్ హోల్డ్ పై
సమన్వయ శాఖల అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 1,65,278 మంది మిస్సింగ్ హౌస్ హోల్డ్ ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికి ఇంకా 48,232 మంది వివరాలు గుర్తించి డేటా ఎంట్రీ చేయాల్సి ఉందని అన్నారు. పెన్షన్ అదాలత్, జీపీఎఫ్ అదాలత్ ఫలవంతమైన దిశగా నిర్వహించుకోవడం శుభపరిమాణమని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా పెన్షన్ అదాలత్, జీపీఎఫ్ అదాలత్, ఇతర అనుబంధ సమస్య పరిష్కారం కోసం నిర్వహించిన ఒకరోజు అవగాహన పరిష్కార కార్యక్రమం రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. సో పెన్షన్ అదాలత్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం మనందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ. సో పెన్షనర్స్కి ఎన్ని ఇష్యూస్ ఉన్నాయనేది మీకు తెలుసు, మాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్లో రిజాల్వ్ చేసుకునే అవకాశం, అట్లానే డిఫరెంట్ ఫోరమ్స్, అలానే మీకు సెల్ఫ్ రిజిస్ట్రేషన్, సెల్ఫ్ గ్రీవెన్స్ రైజింగ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకి ఇంకా అంత అవగాహన లేకపోవడం వలన మళ్ళీ వెళ్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫాదర్ ఈజ్ అ పెన్షనర్. లైఫ్ సర్టిఫికేట్ మీరు ఆన్లైన్లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు అని అంటే ఆయన వినరు. ఏదో ఒక ఎస్టీఓ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి అప్డేట్ అయింది ఆయన చూస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు డిఫరెంట్ ఏరియాస్లో సెటిల్ అవడం వల్ల అక్కడికి వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం దాన్ని అప్డేట్ అయితే చాలా యాప్ అవుతుంది, యాప్లో అప్డేట్ చేసుకోవచ్చు. సో దాని మీద మనం అవగాహన కానీ మనం పెంచుకుంటే ఈజీ అవుతుంది. అలానే టైం టు టైం రివిజన్స్ వచ్చినప్పుడు కూడా మనకి డౌట్ వస్తుంది, అదే రివిజన్ అయిన పెయిన్ ఏరియాని యాడ్ చేశారా లేదా. మేనేజ్మెంట్ లో మీరు ఇప్పుడు పెన్షన్ ప్రపోజల్స్ కోసం మీరు ఏవైతే ఎఫర్ట్స్ పెడతారో అవి జనరల్ గా మీరు ఎప్పుడు పెడతారు? రిటైర్ అయిపోయాక. రిటైర్ అయినంత వరకు మనం చాలా బిజీ. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అడిగినా, లేదా ఫ్రెండ్స్ అడిగినా, ఈవెన్ మనకి ఎవరైనా మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, లేకపోతే బుక్స్ ఏమైనా చదువుతున్నారా అంటే మన అందరి ఒకటే ఆన్సర్ ఉంటుంది, బిజీ బిజీ. సో చివరికి మీరు ఎన్ని సంవత్సరాల సర్వీస్ ని గవర్నమెంట్ ఇచ్చి మీ రిటైర్మెంట్ ముందు మీరు చేయాల్సిన పనులు కూడా మీరు చాలా మిస్ అయిపోతారు. నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇంక్రిమెంట్ తీసుకునే వాళ్ళు కూడా 100% ఉండకపోవచ్చు. సో మీ ఎస్ఆర్ ని అప్డేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పూతరేకుల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 160 కేజీల నకిలీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూతరేకుల తయారీలో కొద్ది కాలంగా నకిలీ నెయ్యి ఉపయోగిస్తున్నారన్న ఆరోపణ రావడంతో అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని షాపుల్లో దాడులు జరుగుతున్న విషయం తెలుసుకుని మరికొన్ని షాపుల యజమానులు తమ షాపులను మూసివేశారు. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఆత్రేయపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పూతరేకుల తయారీ యూనిట్స్ అన్ని సర్ప్రైజ్గా 4 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తీసుకొచ్చి నెంబర్ 1 రొక్కయ్య, 2 శ్రీకాంత్ చౌదరి గారు, నెంబర్ 3 సుబ్బారావు గారు, ఇంకొక అతను ప్రసాద్ గారు, వాళ్ళిద్దరు వేరు వేరు షాపుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ షణ్ముఖ డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్లో ఇన్స్పెక్ట్ చేశాము. ఇక్కడ బ్రాండ్ నేమ్ లేనటువంటి నెయ్యి ప్యాకెట్స్ సుమారు 150 కేజీస్ స్టాక్ సీజ్ చేసి దీంట్లో నుంచి శాంపిల్ లిఫ్ట్ చేసి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ ఇతని మీద చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు ఈ స్టాక్ని సీజ్ చేసి కస్టడీలో ఉంచుకోవడం జరుగుతుంది. ఇందు మూలంగా పాత్రికేయుల ద్వారా తెలియజేసేది ఏంటంటే వ్యాపారస్తులందరికీ ప్రతి ఒక్కరూ విధిగా బ్రాండెడ్ ఘీ ప్యాకెట్స్ తోటే మీరు పూతరేకులు తయారు చేయాలి. మీ దగ్గరకు వచ్చి బ్రాండ్ నేమ్ లేకుండా లూజ్ ఘీ అమ్మే వాళ్ళ దగ్గర మీరు తీసుకొని మోసపోవద్దు. తద్వారా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దు. ప్రతి ఒక్కరూ బ్రాండెడ్ ఘీనే వాడండి. స్వచ్ఛమైన నెయ్యితో మీ పూతరేకులు తయారు చేసి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని చెప్తున్నాం. నెక్స్ట్ టైం మళ్ళీ సర్ప్రైజ్గా చేస్తాం. ఇప్పుడు 3 చోట్ల 3 శాంపిల్స్ తీసాం. అట్లానే పూతరేకులు కూడా శాంపిల్ తీస్తున్నాం. మొత్తం 8 శాంపిల్స్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. స్టాక్ ఒకసారి 10 కిలోలు, ఒకసారి 150 కిలోలు ఘీ సీజ్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల బ్రాండెడ్ ఘీస్ ఉండే, అయినా కూడా వాటిని కూడా శాంపిల్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. మీ ద్వారా ఈ వ్యాపారస్తులందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు విధిగా ఫుడ్ లైసెన్స్ తీసుకొని
స్వచ్ఛమైన నేతితో పూతరేకులు తయారు చేసి వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సిందిగా, అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఆరోగ్యం కాపాడవలసిందిగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ విషయంలో ఏదేమైనా తేడాలు గమనించో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈనాటి బంగారు మాట, మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. గౌతమ బుద్ధుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.